స్టార్ట్ రికార్డింగ్. హాయ్ హాయ్ ఒకటోసారి హాయ్ గైస్. రెండోసారి వెల్కమ్ ఫస్ట్ వీడియో ఆఫ్ ఉప్పర్ మీటింగ్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ యూట్యూబ్ వీడియో. myself హైదరాబాద్ అండ్ దిస్ ఇస్ శివమణి. అండ్ రైట్ కార్నర్ లో ఉంది గౌతమ్ రాజ్ అండ్ లెఫ్ట్ కార్నర్ లో ఉంది మన్నిత్ రాజ్. ఈరోజు అసలు వీడియో ఏంటి, వీడియో దేని గురించి అని శివమణి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. శివమణి ప్లీజ్. అసలు ఏంటి bro? నిజం చెప్తున్నా guys, మాకెవరికి కూడా తెలియదు, మా ముగ్గురికి తెలియదు ఈ నాకు వీడియో కూడా ఏదో design. నాకు కూడా తెలియదు. చాట్‌జిపిటిని అడిగా, అడిగితే చాట్‌జిపిటి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది. సో బేసిక్గా చాట్‌జిపిటికి చెప్పాను అనమాట, మేమందరం ఇట్లా ఒక బంచ్ ఆఫ్ మూవీ బాక్స్ అందరం కలిసి ఒక వీడియో చేస్తున్నాం, మాకేమైనా కొంచెం కంటెంట్ ఇవ్వు డిస్కస్ చేసుకోవడానికి మూవీస్ గురించి అంటే ఒక 10 క్వశ్చన్స్ చేసి ఇచ్చింది అనమాట చాట్‌జిపిటి. సో యా వీ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ వన్ బై వన్ అండ్ లెట్స్ డిస్కస్. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేద్దాం. First question. Which is the one movie you would take with you to a deserted island and watch forever? అరే తెలుసు కదా ఊరోళ్ళరా, డెజర్టెడ్ ఐలాండ్ అని తెలుసు కదా. నాకు తెలియదు బ్రో, నిజంగా తెలియదు. డెజర్టెడ్ ఐలాండ్ అంటే డెజర్ట్ లాగా. డెజర్ట్ ఎక్కడ ఉంటుంది? ఎడారిలో ఉంటుంది కదా. అరే నీ యా ఓకే. సో గౌతమ్ ఫస్ట్. నాదైతే బ్రో ఇట్స్ రంగస్థలం. యా ఇట్స్ ఆల్వేస్ రంగస్థలం. ఇది రంగస్థలం కాదు, రణస్థలం. అంటే అఫ్ కోర్స్ మనము సినిమా లవర్స్ కాబట్టి మనకి మంచి డ్రామా ఉన్న సినిమాలు అయితే ఎక్కువ సార్లు చూడొచ్చు. యా మనోజ్ యువర్ ఆన్సర్ ప్లీజ్. రీసెంట్ గా డార్లింగ్ సినిమా రివాచ్ చేశాను. నాకు ఆ సినిమా చూసినంత సేపు పాయింట్ లో కూడా ఇదేంటి బోర్ కొడుతుందని గానీ, జోకులకి నవ్వు రాకపోవడం గానీ, లవ్ సీన్స్ గానీ, ఫన్నీ మూమెంట్స్ గానీ, ఎమోషన్ గానీ ప్రతిదీ చాలా వర్కౌట్ అయింది. అండ్ నేను ఇంతకు ముందు చూడని రైటింగ్, డీటెయిలింగ్ చాలా గమనించాను. నేను చెప్తా. సో ఓకే, డార్లింగ్ మూవీలో నాకు ఒక క్వశ్చన్ ఉంది. డార్లింగ్ మూవీలో అబ్జర్వ్ చేస్తే 2 కాజల్ ఉంటారు. అంటే ఒక అవును. కాజల్ ఏంటంటే ప్రభాస్ ఇమాజినేషన్ లో కాజల్ ఒక ఆమె ఉంటది, రియల్ లైఫ్ కాజల్ ఉంటది. నీకు ఏ కాజల్? రియల్ లైఫ్ కాదు, నాకు రియల్ లైఫ్ కాదు. రియల్ లైఫ్ కాజల్ అంటే సినిమాలో నాకు ఏ కాదులైనా ఓకే. ఎందుకులే నీకు ఏసు బతుకు. అమ్మ ఆవకాయ నేను మా ఇంట్లో సినిమా చేస్తే బోర్ కొట్టం. నేను బాబ్ ఫ్యాన్నే, బాబ్ సినిమా చెప్తున్నాను కాదు కానీ అంటే రియల్ మై క్యారెక్టర్ చాలా ఇష్టం. అసలు ఏం చేస్తాడు కూడా యాక్టింగ్ ఆ సినిమాలో. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. సో నేను అనుకుంటుంది నాకు కొంచెం స్పోర్ట్స్ డ్రామాస్ ఇలాంటి మోటివేటింగ్వి అలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది అంటే నాకు సారపట్ట. సో సారపట్ట ఎన్నిసార్లు చూడొచ్చు అని నా ఫీలింగ్. అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్కి అంటే మళ్ళీ ఒక్కొక్క క్యారెక్టర్ పైన ఒక సినిమా తీయొచ్చు, ఆ లెవెల్లో ఉంటాయి క్యారెక్టర్స్. అందులో డాడీ రోల్ కానీ, తర్వాత డాన్సింగ్ రోల్ కానీ, మెయిన్గా కోచ్ రోల్ ఏదైతే ఉంటుందో ఆయన ఫ్లాష్ బ్యాక్ అదంతా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ గురించి సినిమా తీసినా కూడా చూడొచ్చు. సో సార్పట్ ఆఫ్ కోర్స్. సినిమా కూడా చాలా అసలు ఎన్నిసార్లు రివాచ్ చేసినా బోర్ అనిపించదు, ఏ సీన్ కూడా స్కిప్ చేయాలనిపించదు. సో మోస్ట్లీ సార్పట్ట. సెకండ్ క్వశ్చన్. సక్సెస్ఫుల్ గా What is the first movie you want your child to watch? సో ఫర్ సపోజ్ మీ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి, అంకుల్ అయిపోయారు, నీ కొడుకు పుట్టాడు, వాడు కూడా TFI బానిస అవ్వాలి అంటే ఏ సినిమా చూపిస్తాం? అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ కిడ్స్ ఫస్ట్ మెమరీ ఆఫ్ మూవీ. సో నా ఫస్ట్ మెమరీ అయితే నాకు Yes. కింగ్ సినిమా గుర్తున్నట్టుంది. సో అట్లా మీ కిడ్కి ఫస్ట్ మెమరీ గుర్తుండేటట్టు ఏ మూవీ మీరు చూపించాలనుకుంటున్నారు? రిలీజ్ అయ్యి అవ్వబోయే సినిమాలు కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చు, నాకు తెలుసు ఆన్సర్ ఏం చెప్తారు. యా వారణాసి. రిలీజ్ అయిన సినిమాలు చెప్తే బెటర్ బ్రో. ఏ అంటే వారణాసి వారణాసి release వస్తుంది అయిపోతుంది. కదా పక్క. రాముడు ఎలా ఉంటాడో మీకు తెలియదురా? నాకు తెలిసిన రాముడు ఈయనే అని చూడు. రాముడు ఎలా ఉంటాడో మీకు తెలియదురా?
ఓకే గౌతమ్. గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు బెస్ట్ మూవీ కాదా హౌ టు. సరే నువ్వే చెప్పు రిలాక్స్ చేస్తున్నా. హ్యూమని చెప్పేసి. సో అంటే వాడు చిన్న పిల్లడు కదా, నాకు అంత హై డ్రామా హెవీ డ్రామా చూపిస్తే వాడికి అర్థమవుతుందో లేదో తెలియదు. సో మనకు చిన్న ఉన్నప్పుడు బాగా నచ్చి అంటే చిన్న ప్లెజెంట్ మూవీస్ అలాంటివి ఏమైనా చూపించాలని అనుకుంటున్నాను. అదే చెప్పాలి. సో కాజల్ ఏదన్నా నా ఆన్సర్ ఐ వుడ్ ఇంట్రడ్యూస్ హిమ్ టు హ్యారీ పాటర్. యాక్చువల్లీ నైస్. సో కిడ్ గా అంటే వాడు ఆ Nice ఒక్క choice. మూవీతోని ఆగిపోకుండా అన్ని చూస్తాడు. ఒక మూవీ బఫ్ అవుతాడు వాడు కూడా. అలాంటి ఒక అంటే చూడడమే ఫస్ట్ మూవీస్ మంచి, అందులో ఫ్యాంటసీ ఉంటది, కిడ్స్ ని అట్రాక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఎస్, మై ఆన్సర్ వుడ్ బి వాడు హ్యారీ చిన్నప్పటి పాటర్. నుంచి పెద్ద ఏదా చూస్తూనే ఉంటాడు ఇంకా సినిమాలు. యా. రిపీట్ లో. Expecto Patronum! చాలా ఆలోచించాను, బట్ బేసిక్ ఫిల్మ్ జెర్సీ చూపిద్దాం ఫిక్స్ అయిపోయాను. ఓకే, గుడ్, సేఫ్ ఆన్సర్. ఓకే, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, first movie you want to watch together with your life partner. బిగ్ క్వశ్చన్. నేను అసలు ఆన్సర్ చేయలేదు, నాకు 100 ఉన్నాయి. ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ ఏడుంది అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ మూవీ? బ్రో సో ఇట్స్ లైక్ మ్యారేజ్ అయింది, కంఫర్టబుల్ గా టీవీ ముందు ఇంట్లోనే సోఫాలో. ఖచ్చితంగా ఆన్సర్ చేయలేను బ్రో నేను. 10 టీవీలు పెడతాడు మనెత్తిగాడు, పెద్దాంట్లో ఒక సినిమా వేస్తాడు, ఒకటి చూపించలేదు నీకు అని చెప్పి. 10 లైఫ్ పార్ట్నర్లు ఒక్కొక్కరికి ఒక. సో యా, నేను చెప్పేస్తా ఫస్ట్. సో నాకు అనిపించేది ఊహలు గుసగుసలాడే. సో ఎలాగో చాలా మూవీస్ చూస్తాం తర్వాత అయినా, ఫస్ట్ మూవీ ఐ విల్ ప్రిఫర్ దట్. ఎందుకంటే నాకు ఆ మూవీలో అనిపించే క్యూట్ సీన్స్, ఆ క్యూట్ మూమెంట్స్ అన్ని చాలా ఇష్టం. నాకు మ్యూజిక్ కూడా ఇష్టం ఆ సినిమాలో. సో డెఫినెట్లీ ఐ విల్ చూస్ ఊహలు గుసగుసలాడే. యాందిరయ్యా యాం చేస్తున్నా? ప్రభాత్ ఏమై చేసేది మూవీ. పర్సనల్ గా సో నాకు అంత నచ్చదు బ్రో ఆ సినిమా. ఇంకొక హింట్ నాకు చాలా ఇష్టం. హింట్ అంటే ఒక పాయింట్, ఇది లవ్ మూవీ అంటే లవ్ జానర్ ఉండాలని ఏం లేదు, ఏమైనా చూడొచ్చు. యా, బట్ ఐ థింక్ ఐ వాచ్ రియల్ గా డార్లింగ్ చూస్తానేమో నేను. నాకు First ఉండే movie. డార్లింగ్ అని ఫస్ట్, కానీ బ్రో ఆన్సర్స్ రిపీట్ చేయొద్దు ఒకసారి. Yes. రిపీట్ ఏముంది బ్రో? అదే అంటే క్వశ్చన్ కి దట్ ఈస్ మై ఫస్ట్ మూవీ. నువ్వు ఆన్సర్ రిపీట్ చేయొద్దని నేను లైఫ్ పార్ట్నర్ మార్చాలి ఇప్పుడు. సరే ఓకే, డార్లింగ్. ఎస్, మనం ప్రభాత్ చెప్పేసి చెప్పాడు ఏమై కదా, హర్రర్ మూవీ చెప్పొచ్చు కదా, ఏమన్నా బాగుంటది పార్ట్నర్ తో చూడడానికి. ఒకటి చెప్పరా ఇప్పుడు, ఇంట్యూషన్ టాప్ ఆఫ్ ద మైండ్ ఏముంది? ఇప్పుడు నీ లైఫ్ పార్ట్నర్ చూసి ఇచ్చి ఈ సినిమా చూపిస్తారా వీడియో? అదే కదా ఈ వీడియో చూసి. 2000 years later. ఓకే, లెట్స్ గో టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ కాదురా, ఫోర్త్ రా. ఓకే, ఫోర్త్. సో ఎస్, విచ్ మూవీ వుడ్ యూ ఎరేజ్ ఫ్రమ్ యువర్ మెమరీ జస్ట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం? గౌతమ్. బాహుబలి. Bahubali. 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 I expected that. నేను వస్తుంది అనుకున్నా ఎవడో ఒకటి దగ్గర నుంచి. సో బిజినెస్ మ్యాన్. యుగానికి ఒక్కడు. అఫ్ కోర్స్ బ్రో, యుగానికి ఒకడు డైరెక్టర్స్ కట్. ఆదిపురుష్. ఐ వుడ్ ఎరేజ్ మై మెమరీ డైరెక్ట్లీ. ఇంకోసారి చూడకుండా ఉండాలి. ఇంకోసారి చూడకూడదు బ్రో నైస్ చాయిస్. బ్రో అలా అయితే రాజా సాబ్ కూడా. రాజస్థాన్ ఎందుకు తీసారా మారుతి అంటే? ఐ థింక్ షాషాంక్. షాషాంక్ రిడెంప్షన్. పాష్. ఎస్. గౌతమ్ ట్రైయింగ్ టు బి ఇన్ దట్. లేదు బ్రో, నిజంగా. యా యాక్సెప్ట్ చేయొచ్చు. చాలా షాషాంక్ రిడెంప్షన్. Yeah. ఆ ఫస్ట్ టైం ఇచ్చిన హై మళ్ళీ ఎన్నిసార్లు చూసినా రాదు. సో
సో ఎస్, దట్ ఇస్ ద వ్యాలిడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి చెప్పొచ్చా దీనికి, నాకు ప్రీడెస్టినేషన్ కూడా సో అలాంటి nice. చాలా అసలు మైండ్ ఫక్ మూవీస్ ఉన్నాయిలే, ఆ. అలాంటివి చాలా చెప్పొచ్చు. మైండ్ బెంగ్ అట్లా అంటే ఫైట్ క్లబ్ చెప్పొచ్చు, తర్వాత ఫైట్ క్లబ్ కూడా. సర్లే ఇప్పుడు వద్దు. 7 ఇన్సెప్షన్. ఓకే, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. షట్టర్ ఐలాండ్ సర్లే చూసినావులే నువ్వు కూడా కొన్ని. సో చిన్నప్పుడు అనిపిస్తుంది కదా, మూవీ చూసి వచ్చాక మనం ఆ క్యారెక్టర్ లా కొంచెం బిహేవ్ చేయడం. కలేజా బ్రో. కలేజా మహేష్ బాబు. సెల్ఫ్ హైప్ ఇచ్చుకోవద్దు. అల్లూరి సీతారామరాజు. బ్రో మొత్తం బాబు సినిమాలు చెప్తావు బ్రో. నువ్వు మారవరా. అదే కదా. ఇంకేం చెప్పారా బాబు సినిమా? బ్రో స్పీడ్ బిజినెస్ మ్యాన్ చెప్పాడు, పిల్లోడికి వారణాసి అని చెప్పాడు. దిస్ ఇస్ సినిమాలు దిస్ ఇస్ హౌ బ్రో ఇది ఒకటి చేద్దామా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఇంకొకటికి ఇవ్వాలి, అలా చేద్దాం. బ్రో ప్లీజ్. ఇప్పుడు నువ్వేలా ఉంటావు అని చెప్పుకుంటే నేను నారాయణ చెప్పుకుంటా, ఇట్లా అల్లూరి సీతారామరాజు అని చెప్తా. లేదురా, నాకు విచ్ మూవీ క్యారెక్టర్ ఆడియన్స్ కి ఎట్లా తెలుస్తుందిరా వాడు ఎట్లా అంటాడు అనేది. అదే కదా. మన్విత్కి భలే మగడివి నాని. నేను Okay. ఇచ్చేసా. జీవితంలో ఎప్పుడు మతి మరపు నాకు ప్రాబ్లం అని అనిపించలేదమ్మా. వస్తాయి. నువ్వెవరికి ఇస్తావు సమని? గౌతమ్కి ఏదోటి. గౌతమ్కి గౌతమ్ SSC లో నవదీప్ దిగొచ్చు. అవును రే. చిల్లర్ నాకు కొడుకుంటాడు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డాడీ నేను ఐఏఎస్ అయ్యా డాడీ. వీడికి ఇంకా సెకండ్ హాఫ్ లైఫ్ లో రాలేదు ఇంకా. ఎస్. ఓకే మనీష్ నువ్వు. నాకు game. ప్రభాత్ గారికి ఏక్ మినీ కదా ఇది. ఇందుకేరా? గౌతమ్కి ఉప్పెనా? ఎవరో తెలియని పని నేనెందుకే. ఎవరిదారు చెప్పండి రా, అయిపోతుంది. సేమ్ క్వశ్చన్. ఇఫ్ యువర్ లైఫ్ రైట్ నౌ వాజ్ అ మూవీ, వాట్ వుడ్ ఇట్స్ టైటిల్ బి? గౌతమ్ అయితే కార్పొరేట్ కూలికుడు. కూలి పవర్ హౌస్. యా బ్రో, నాది కూలీ. కూలియా? కార్పొరేట్ కూలియా, నార్మల్ కూలియా? లేదు, జస్ట్ కూలీ. జస్ట్ కూలీ. ఓకే. మన కూలీ ఇన్ ఎవ్రీథింగ్, లైఫ్, ఫ్యామిలీ అన్ని. ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. ప్రభాత్ పెళ్ళా మూరెళ్తే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియ. లైఫ్ జిందగీ అయిపోయింది. బ్రో నేను రఘువరన్ పెట్టే. నువ్వు రఘువరనారా? అంటే పక్క ఇంట్లో గర్ల్ ఫ్రెండ్ అలా. అదే లేదు బ్రో, మా ఇంట్లో ఎవరు లేరు. మీ ఇంట్లో మా ఇంటి పక్కన ఎవరు లేరు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నా లైఫ్ ఇప్పుడు నడుస్తున్న దానికి టైటిల్ అంటే ఫాస్ట్ ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకే. నెక్స్ట్ లైఫ్. Which movie ending would you change and how would you rewrite it? Bro, ప్రతి లవ్ స్టోరీ సాడ్ ఎండింగ్ ఉంటే నేను ప్రతి లవ్ స్టోరీని హ్యాపీ ఎండింగ్ మార్చేస్తాను. నేను ప్రతి పార్ట్ తీసేసి అక్కడే కట్ చేసి దొబ్బుతా సినిమాని. బ్రో స్కంద ఉంది మనకు ఆప్షన్స్, రాజాసాబ్ ఉంది. లవ్ స్టోరీ సాడ్ ఎండింగ్ ని నేను హ్యాపీ ఎండింగ్ ఒక సినిమా చెప్పు అలాంటి. ఒక సినిమా ఎప్పుడు అట్లాంటిది సాడ్ ఎండింగ్? ఇప్పుడు ఆషికి 2 లో హీరో చచ్చిపోతాడు కదా, చావద్దు, శ్రద్ధా కపూర్ తోనే ఉండాలి. ఓకే. నా ఆన్సర్ ఉంది నాకు మైండ్ లో, చెప్పాలా? చెప్పు. గోరింటాకు. నేను ఆ సినిమా చూడలేదు. గోరింటాకు బ్రో, రాజశేఖర్ ఉంటాడు, తర్వాత హీరోయిన్ పేరేమో నాకు తెలీదు. అందులో లాస్ట్ లో హీరోయిన్ పేరు ఆమె గుడుంబా శంకర్ లో హీరోయిన్, నాకు తెలీదు ఆమె నేమ్. సో లాస్ట్ లో ఏమైతుందంటే క్లైమాక్స్ లో ఫుడ్ లేక ఆకలి అయ్యి ఆమె వాళ్ళ పిల్లలకు ఫుడ్ పెట్టలేక బావిలో దూకి చచ్చిపోతారు. పిల్లల్ని ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. సో చిన్నప్పుడు చాలా బాధ అవుతుండే ఆ సినిమా చూస్తే. సో
నేను రీసెంట్ గానే నిన్నే ఆర్జీవి దయ్యం సినిమా చూసా. ఇందాకే శివన్ గారికి కూడా చెప్పా. ఎండింగ్ అంతా చాలా ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేశాడు సినిమా మొత్తం. ఎండింగ్ మాత్రం మరీ లేమ్ రైటింగ్ అది. కొంచెం బుర్ర పెట్టి రాసుంటే బాగుండేది అనిపించింది. ఇది ఎట్లా అంటే మరీ టూ మచ్ ఫిల్మీ అయిపోయింది. అంత అనవసరం. అప్పటిదాకా కొంచెం రియలిస్టిక్ గా ఉంటది. హర్రర్ సినిమాలో రియలిస్టిక్ గా ఉండడం అనేది మీకు తక్కువ ఉంటది అది. యా అది ఓకే గౌతమ్ యా బ్రో, ఎగ్జాక్ట్లీ. నాదైతే పుష్ప 2. పాటనా పుష్ప 2 ఇంకా 3 ఎవ్రీ వస్తుంది. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంజాయ్ చేసి లాస్ట్ కి అనవసరంగా ఫాద్ ఫాసిల్ లాస్ట్ నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేయలేదు చెప్పు. వచ్చి వాడిని చంపేయడం, ఆ టికింగ్ బాంబ్ పెట్టి. ఓకే ఏదైతే క్లిప్ పుష్ప 3 కి lead. ర్యాంపేజ్ కి ఓకే ఓకే Cliff That hanger. యాక్చువల్లీ that was not ఎక్కడ needed. దాకా దట్ వాజ్ నాట్ నీడెడ్. మన హగ్, మనోడు పెళ్లికి వచ్చి అందరిని హగ్ చేసుకొని అసలు ఇట్ వాస్ వెరీ ఎమోషనల్, బాగుండే. పుష్పరాజ్ Last లో పొట్టని ఇట్లా అంటారు, అక్కడ కట్ చేసింటే వాళ్ళు ఉండేది. అయిపోయేది హ్యాపీగా. వాడు ఏడుస్తున్నప్పుడు అక్కడైనా బాగుండేది. బ్రో ఏం ఏడుస్తాడు బ్రో సినిమాలో నిజంగా. బై ఎక్స్. ప్రతి ఒక్కరు రావాలి ఇంకో నెక్స్ట్ లో వాడు రావాలి. ఓకే విల్ గో టు నెక్స్ట్ నెక్స్ట్ Which movie world would you choose to live in for a year? నాదైతే హ్యారీ పాటర్. హ్యారీ పాటర్ బ్రో. హ్యారీ పాటర్ లో హెర్మానియా. హ్యారీ పాటర్. నాకు ఫస్ట్ హ్యారీ పాటర్ లో హ్యారీ పాటర్. Bro, Who wants to be in a Durandar 2 world? నో బ్రో, ఐ వాంట్ టు బి ఇన్ GOT, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఫర్ సెవరల్ రీజన్స్. క్యారెక్టర్ ఏ అండ్ క్యారెక్టర్? జాన్సన్. టైరియన్ లానిస్టర్. జాన్సన్ అరే అది బొక్క ఏముందిరా? వెళ్ళిపోయాడు వాడు ఐస్ లోకి. బ్రో అది వాడు స్నోలోకి వెళ్ళడం, Jamie ఫైటింగ్, వార్, మాస్కులినిటీ. జేమీ లానిస్టర్. జేమీ లానిస్టర్ కాదు, జాన్ స్నో. సో యా నేను చెప్తా. ద వాకింగ్ డెడ్ సిరీస్ లో డారెల్ అని ఉంటాడు. అంటే దాని బేసిక్ ఏంటంటే పోస్ట్ అపాక్లిప్స్, మొత్తం జాంబీస్ ఉంటాయి వరల్డ్ అంతా, చంపుకుంటే వెళ్ళిపోవాలి. సో సర్వైవల్ అనమాట. నాకు అది చాలా ఇష్టం. చాలా జాంబీ మూవీస్ చూసి అలా నేను సర్వైవ్ అవుతున్నా లేదా. choose to live in for a year నాకు తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి 24 సూర్య అదే 24 సినిమాలో 24 వాచ్ చేసుకొని ఉండాలని ఇష్టం. సూపర్. నైస్ చాయిస్ మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్. విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. వన్ కండిషన్ మీరు అందరూ వెళ్ళిపోవాలి. Which movie always hits different? No matter how many times you watch it. క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఎట్లా చేసిండు? అదే కదా, ఒకటే ఇది ఎట్లుంది question తెలుసా? మళ్ళీ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఊరికే క్వశ్చన్ అడుగుతారు కదా, అట్టుంది అది. చాట్ జిపిటి ఇచ్చిందిరా, నన్నేం చేయమంటారు. ఒకటే క్వశ్చన్ తిప్పి తిప్పి అడగడం అంటే ఇదే బ్రో. ఇదే బ్రో తీసే బ్రో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఈ క్వశ్చన్ తీసుకోవడం. డెజర్టెడ్ ఐలాండ్ లాగే ఉంది ఇది. Your friend group was If you're gonna go with the casting movie, what genre would be would play the lead? Would play the lead. బ్రో నాకెందుకో జుమాన్జీ అట్లాంటి సినిమాలు ఇష్టం. అండ్ హూ వుడ్ ప్లే ద లీడ్ అంట. Hangover. ఆఫ్ కోర్స్ నేనే బ్రో. ఎవరిది వాడే పెట్టుకుంటాడు. Yeah bro. నాకైతే యాజ్ యూజువల్ నాకు మైండ్ లో ఈ నగరానికి ఏమైందే వచ్చింది. నాకు హ్యాంగోవర్ వచ్చింది. మనకి నీ నాకు జుమాన్జీ వచ్చింది. నేను చెప్పలేరా ఆన్సర్. చెప్పరా మరి తొందరగా. చెప్పేసి వెళ్దాం అంటున్నా. హ్యాపీ డేస్. హ్యాపీ డే హ్యాపీ Bro, హ్యాపీ డేస్ లో లీడ్ ఎవరు బ్రో? మామూలుగా అడుగు. ప్రోగ్రామ్ అనేది హ్యాపీ డే హ్యాపీ డే. ఎండ్ ఆఫ్ అయిపోయిందా? వావ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ బ్రో బ్రో పార్ట్ 2 నేనే వద్దన్నా, కానీ ఓకే మన దానికి పార్ట్ 2 కామెంట్స్ లోనే తెలుస్తుంది. ఇది కట్ చేయండి. చాలా క్వశ్చన్ తోనే ఎండ్ చేద్దాం. విచ్ మూవీ సరే. యు ఆర్ వెయిటింగ్ నెక్స్ట్ రాబోయే మూవీస్ లో? దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నాకు మిగతా పారడైజ్. బ్రో నాకు కూడా ప్యారడైజ్. సో దట్స్ ఇట్ గైస్. దట్స్ అవర్ ఫస్ట్ వీడియో.
సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇలా ఇంకా మంచి మంచి కమెంట్స్, కంటెంట్ చేస్తూ ఉంటాం మేము. TFI పైన ఇంకా కొత్త కొత్త వీడియో ఐడియాస్ కూడా మీరు ఇవ్వచ్చు. సో యా, దట్స్ ఇట్. దిస్ ఇస్ అవర్ టీమ్, దిస్ ఇస్ అవర్ ప్యానల్ ఫర్ మీటింగ్ మీకోసం వన్స్ అగైన్. Sabakara, Sakarabara, Sabakarai.